టటాయ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సో అక్క మన ఇంటి నుంచి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తుందన్నమాట. సో సో కొంచెం క్లైమేట్ వాన పడేలాగా ఉంది, అందుకే నేను అక్క బాబు ఆటోలో వచ్చాము. సో వీడైతే ఫుల్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆటోలో. సో అమ్మ కొడుకులు ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నాడు. ఆ చున్ని గాలికి వెళ్తే వాడు నోట్లో పెట్టుకున్నాడు. సో నేను తీసేకి ట్రై చేశాను. ఆబ్వియస్లీ పిల్లలు పెట్టుకుంటారు అనుకోండి. సో ఆ తర్వాత కొంచెం సేపు ఆపి నేను టీ కోసం అండ్ నేను కాఫీ తాగాను. సో ఆ టైంకల్లా వాడు బుడ్డోడు మంచి స్లీప్లో ఉన్నాడు. సో తాగేసి మళ్ళీ ఒకసారి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది మేముండే ప్లేస్ నుంచి మా అక్క వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు అనమాట. కాఫీ తాగిన కొద్దిసేపటికి వీడు మళ్ళీ లేచాడు. కోడి నిద్రపోతాడు వీడు. సో జస్ట్ ఒకసారి కెమెరా వైపు చూడరా నేను చిట్కలేస్తే, ఏంట్రా మా పిన్ ఇట్లా చేస్తున్నారా స్వామి అని ఒకటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అనమాట, ఒక లుక్. సో అలా అలా సాగిపోతూ మేమైతే ఇంటి దగ్గరికి వచ్చేసాము అనమాట. సో ఇలా ఈ స్ట్రీట్ లోపలికి వెళ్ళాలి. సో అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి. సో ఇక్కడ చూస్తే నేను మా అక్క బాబు వచ్చాము ఆటోలో. సో బావ బైక్ తీసుకొని బైక్లో వచ్చారనమాట, మమ్మల్ని ఫాలో చేస్తూ. సో తన ముందే వచ్చేసి డోర్ తీశారు. అత్త మామ ఇంట్లో లేరనమాట. సో వీళ్ళని నేను ఫాలో అయిపోయాను. ఏమన్నా ఫాలో అయ్యో అనుకుంటూ. వాడికైతే మంచిగా అనిపించింది. సో జర్నీ చేసిన ప్రతిసారి అని తిప్పుతుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. సో కొంచెం కూడా ఏడవడు. సో అట్లా మేము జస్ట్ లోపల తీసుకెళ్ళాలి వాడిని. ఇంకా కొద్దిసేపుని పడుకోబెట్టేసామన్నమాట. ఆ తర్వాత ఈవినింగ్ నేను మా బావ నాకు పానీపూరి కావాలి, సో ఇంట్లోకి గోపి వడలు బజ్జీలు అలా ఏం తీసుకోవడానికి అని చెప్పేసి కొంచెం దగ్గర టౌన్ ఉంటే ఆ టౌన్కి వెళ్ళామన్నమాట. సో దానిలో నాకైతే స్కూల్ కనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళ ఊరు. బుజ్జి మేకలు కనిపిస్తే దారిలో హాయ్ చెప్పుకుంటే అలా వెళ్ళిపోయాము. సో టౌన్కి వచ్చేసి అండ్ నేనైతే పానీపూరి తీసుకున్నాను. పార్సల్ ఏం తీసుకోలేదు, అక్కడే తిన్నాను. సో అంకుల్ అయితే మంచిగా వేసి ఇచ్చారనమాట. సో ఎమ్మిగా తినేసి రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ అయ్యేసరికి అరౌండ్ ఒక 6:30 ఉంటుంది. సో అదన్నమాట ఈరోజుకి ఇది. ధన్యవాదాలు.